దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా బెంగ ఎక్కువైపోతుంటే, ఆ బెంగ మిమ్మల్ని కృంగదీస్తుంటే, ఆ బెంగ మిమ్మల్ని భయపెడుతుంటే, ఆ బెంగ మిమ్మల్ని నువ్వేదో అయిపోతున్నావు అన్నట్టుగా నిన్ను గాబరా పెడుతుంటే, నువ్వు నేను చేయవలసిన పని యేసు అని పేరు పెట్టి పిలిచి ఆరాధించండి. యేసు అని పేరు పెట్టి పిలిచి ఆయన కనపరచండి. యేసు అని పేరు పెట్టి పిలిచి ఆయనను స్తుతించండి. ఆ బెంగ మన కనుచూపుల్లో కనపడదు, ఆ భయం మన కనుచూపుల్లో కనపడదు, ఆ దిగులు రామన్నా సరే రానే రాదు. అంత గొప్ప దేవుడు యేసయ్య. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వచ్చిన భాగం చదువుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం కదా. కీర్తన 46వ కీర్తన. మొదటి నుంచి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అదే పాట, అవి పదాలు వచ్చాయి మన పాటలో. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 7 దినాలు ఎలాగున్నా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. అదే అనేస్తాం, ఏంటో నమ్మ లోకం, ఎవరు నమ్మాలో ఎంత నమ్మాలో ఏం తెలియట్లేదు. ఇంట్లో వాళ్ళు అలాగే ఉన్నారు, వీధిలో వాళ్ళు అలాగే ఉన్నారు అని చెప్పేసుకుంటుంటాం కదా. కూర్చున్నప్పుడు ఎవరు నమ్మాలో తెలియట్లేదు. ఏంటో లోకం ఇలా తయారైంది. ప్రైజ్ అలారా. హల్లెలూయా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరిని నువ్వు నమ్మాలని అనుకుని ఒకవేళ ఆ రీతిలో నువ్వు ప్రతిఫలం అనుకున్నట్టుగా పొందకపోయినా, ఎరిగిన వారైనా ఎరుగని వారైనా చటాలను కళ్ళు మూసుకుని పసిబిడ్డ తల్లి భుజం మీద ఆనుకున్నట్టుగా ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆనుకొనదగిన దేవుడు, ఆశ్రయముగా చేసుకొనదగిన దేవుడు. ఆయన దగ్గరికి వెళితే నాకు క్షేమం, నా మనసుకు క్షేమం, నా ఆత్మకు క్షేమం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించుచు నురుగులు నురుగులుగా కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలిపోయినను మనకు భయం ఉండదు. ఓ ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అంటే ఎంతమంది అక్కడ? ఒకరికన్నా ఎక్కువే, 2. ఆ తర్వాత ఇంక మన ఇష్టం, 1,00,000 మంది, 10 లక్షల మంది. ఇవి అందరూ కలిసి చెప్పుకునేది, అందరికీ అలాంటి మనసు ఉంటే చెప్పుకునేది, అందరూ చెప్తున్నారు కనుక నేను కూడా చెప్తే బాగుంటుంది అనుకునేది అని అనుకుంటాం. కానీ మన ఇంట్లో పరిస్థితులు, మన శరీరంలో పరిస్థితులు, మన హృదయంలో పరిస్థితులు, భవిష్యత్తు గురించి మనం ఎదురొస్తున్న ఆలోచనల తీవ్రతను బట్టి వచ్చేటటువంటి కృంగిపోయేలాగా చేసేటటువంటి భయం కలిగించే పరిస్థితులు ఎన్ని రకాలుగాను వచ్చినను ఈ మాటలు, ఈ పదాలు పట్టేసి ఎక్కాలు బట్టి పట్టేసి ఆయన నమ్ముకొనదగిన దేవుడు. మనము భయపడమని చివరికి వచ్చాం కదా 3వ వచనంలో. అది ఎలాగ రావాలంటే నేను భయపడను, అక్కడికి రావాలి. అది బైబిల్లో వచనంలో చదువుకుంటే బైబిల్లో వచ్చినవి. అది అందరితో కలిసి చదువుకునేదంటే అందరితో కలిసి చదువుకునేది, నా కోసం కాదు. అదే మాటను చూస్తే దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ప్రార్థనలో నువ్వు చెప్పుకో, నేను చెప్పుకుంటా. భయం వేసేస్తూ ఉందా, దిగులు వచ్చేస్తూ ఉందా, కలవరం వచ్చేస్తూ ఉందా, ఎంతగా వాగ్దానాల గోడల నిండా ఉన్నా, ఎంతగా దేవుడు జనవరి 1వ రోజున 1వ తేదీ నీకు ఇచ్చిన వాగ్దానం అటు ఇటు ఎగిరి నీ ముందుకు వచ్చిన ఏదో కలవరం, ఏదో బెంగ, ఏదో ఒక రకమైన కృంగిపోయే పరిస్థితి. ఇక నిన్ను బలపరుచుకోవటానికి నీకు శక్తి లేదు, నిన్ను బలపరిచేవారు కూడా నీలో గిల్లో లేరు. అలాంటి స్థితి వచ్చినప్పుడు
ప్రార్థన చేయటానికి మోకరిల్లి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఈ మాటలు చెప్పుకో. ఇవి దేవుని సత్యవాక్కులు. దేవుని మనకి స్తోత్రం. దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములు ఆయన నేను నమ్ముకొనదగిన సహాయకుడు కావున. భూమి మార్పు నొందినను, సముద్రములలో పర్వతములు మునిగిపోయినా, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టేసిన, ఆ పొంగునకు ఆ పర్వతాలు కదిలిపోయినా నేను భయపడే ప్రసక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. పరీదరా సిక్కల తరియో రిబబ రీదల రసిక్లో. ప్రార్థనలు ఈ మాటలు పలుకుతూ ప్రార్థించి చూడండి. ప్రార్థన చేస్తూ ఈ మాటలు పదే 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 పలికి చూడండి. పిల్లలాగా నువ్వు ప్రార్థనలో కూర్చున్న ఆ స్థితి నుంచి, ఆ ప్రార్థన ఈ మాటలతో చేస్తుండగా ప్రార్థనలో నుంచి లేచేటప్పటికి నువ్వు ఎలా తయారవుతావు అంటే పులిపిల్లలా తయారవుతావు. దేవుని మనకి స్తోత్రం. ఆ బెదురు, ఆ బెంగ, ఆ కలవరం అంతా పోతుంది. ఉలిక్కిపడే పరిస్థితి అంతా పోతుంది. నేను భయపడను. తర్వాత మాట, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నాయి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నాయి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఎక్కడున్నా చలనం ఉండదు ఆ వ్యక్తికి. దేవుడు ఎక్కడున్నాడు నీవు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు నీ శరీరాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడు. ఆలయములో దేవుడు ఉంటాడు అంటే నీలో దేవుని ఆత్మ ఉన్నారు, దేవుని వాక్కు ఉంది, దేవుని సత్యం ఉంది. కనుక నీవు కదిలింపబడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బెదిరిపోవు, నీకు చలనం ఉండదు. భయము, దిగులు, వ్యాధి, బాధ, ఎలాంటి ఉరుము మెరుపు లాంటి స్థితులు వచ్చినా సరే అవి నిన్ను చెలింప చేయనివ్వవు. ఎంత గొప్ప మాట. దేవుడు పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. ఒకసారి ఆగుదామా? జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. ఈ క్రింది వచనాన్ని పై వచనానికి బేస్ చేసుకోవాలి. ఆయన తన కంఠధ్వని వినిపించగా జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, భూమి కరిగిపోచున్నది. కాస్త సీక్వెన్స్ కొంచెం అటు ఇటు మలుచుకుంటే ఆ పై వచనం కూడా కింద వచనాన్ని లింక్ అయి ఉందన్నమాట. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నాయి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. కానీ ఆయన తన స్వరం వినిపించుచుండగా, తన స్వరం మాటలతో లేఖనాలతో బయటికి పంపిస్తుండగా భూమి కరిగిపోతున్నది. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, కానీ మనిషి గుండె కరగట్లేదు. మనిషి గుండె కరగట్లేదు. బై గాడ్, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు అన్న చోటల్లా ఏం పెట్టుకోవాలి? నేను నాకు. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆయన కంఠధ్వని వినిపిస్తే భూమి కరిగిపోతుంది. అటువంటి సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. 8వ వచనం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనమును కలగ చేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు.
సైన్యము యుద్ధం చేయటానికే కదా, సమూహము యుద్ధం చేయటానికి కోసం కాదు, సైన్యం అంటేనే యుద్ధం కోసం. సైన్యములకు అధిపతి, కానీ ఆయన సైన్యాలు పెట్టినది ఎందుకు అని అంటే యుద్ధములను మాన్పేసేవాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. ఇది తీవ్రతను బట్టి చూస్తే కలహాలు, వాదాలు, వివాదాలు వద్దనేవాడు ఆయనే. సమాధానంగా ఉండండి అనేవాడు ఆయనే సమాధానకర్త. దేవుని మనకి స్తోత్రం. ఆయన సమాధానమునకు కర్త, శాంతికి రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్, శాంతికి యువరాజు. దేవుని మనకి స్తోత్రం. ఎవరైనా అయ్యో యేసు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పేసేవాడు, వీళ్ళు విరిచేవాడు. నీ సంగతి చూస్తాను, నేనేమనుకుంటున్నావో తెలుసా, నా దగ్గరే ముందో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసా, నాకు ఎవరు పరిచయమో తెలుసా, నేను చిటికేస్తే వచ్చారంటే విల్లు బాణం దేవుడు అంటున్నాడు విరిచిపడేస్తా, సమాధానపరుస్తా. ఆగండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా చేసిన కార్యములను రండి చూడండి. ఆయనే భూమి మీద నాశనమును కలగజేసేవాడు. అయ్యయ్యో, భూమిని నాశనం చేసేస్తాడా? నేనంటాను, నాశనకరమైనటువంటి స్థితితో భూమి నిండిపోతే ఆ నాశనకరమైన స్థితికి దేవుడు తన తీర్పును పంపిస్తే భూమి కాలిపోక తప్పదు కదా. దేవుని మనకి స్తోత్రం. నా అరచేతిలో ఏదో నాశనకరమైనది ఏదో ఉంది, దాని మీదకి దేవుడు అగ్ని పంపించాడు, దానిని కాల్చివేయమని. నిజానికి అగ్ని దాని మీదకి వచ్చింది, దాని నిమిత్తం వచ్చింది, కానీ అది ఈ అరచేతిలో ఉందనుకోండి, దీనికి కూడా తప్పదు కదా అగ్ని అన్నట్టు. లేకపోతే దేవుడు ఎంతో ఉద్దేశంతో, ఎంతో మమకారంతో, ఎంతో గొప్ప ప్రణాళికతో రోజంటే 24 గంటలు కాదండి, ఆయనకు ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు అనుకుందాం. రోజు అని అక్కడ ఉంది కనుక ఆది కాండంలో ఒక రోజు దేవుడు ఇలా చేశాడు, ఒక రోజు దేవుడు అలా చేశాడని ఉంది కనుక ఎంతో అద్భుతంగా ఆది కాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లోని దేవుడు భూమి ఆకాశములను కలగజేయగా ఆయన తాను చేసిన దానిని, ఒక ఉద్దేశంతో చేసిన దానిని, ఒక ప్రణాళికతో చేసిన దానిని, తన మహిమ కోసం చేసిన దానిని, తన ప్రజలు పరిపాలించుటకు, ఆయన ఇచ్చుటకు చేసిన దానిని, తన రూపములతో ఉన్నటువంటి ప్రజలతో ఆ భూమిని నింపేయటం కోసం, ఆ భూమిని పరిపాలించటం కోసం చేసిన దానిని దేవుడు నాశనం. ఈ భక్తుడు అంటున్న ఉద్దేశం సరియే, సత్యమే, అవును, కాదంటం లేదు. కానీ మనం ఆలోచన చేస్తే ఒక నిమిషం, దేవుడు అంతగా చేసిన దాన్ని మళ్ళీ నాశనం చేసేస్తాడా? అది ఆలోచన. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నిజానికి ఆదాములోనికి పాపం వచ్చింది. ఆదాము పాపముని చేత్తో పట్టుకున్నాడు. ఆదాము పాపము కావాలనుకున్నాడు. ఆదాము ఆ పాపమని తెలిసినా సరే కాదు అని అపవాదంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం, మీరు తింటే చనిపోతారు అన్నట్టుగా దేవుడు చెప్పేశాడు. మనకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక విశ్వాసపు పదాలు ఉపయోగిస్తే దేవుడు పాపం అన్నాడు, ఆజ్ఞాతిక్రమే పాపం కదా అన్నాడు అనుకోవాలి. మరొకడు అన్నాడు ఏం పాపం కాదన్నాడు. చీకటి అపవాది సర్పం వచ్చి వెంటనే ఆమె ఈయనతో చెప్పింది ఏం పాపం కాదట, నాకేం అవ్వలేదు చూసావా అని. ఏం కాదా అని ఈయన అన్నాడు. అవును కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయడు ఆయనే. మళ్ళీ ఈ మాటల దగ్గరకు వస్తారేంటండి? అగ్నిలో కాల్చివేయడం గురించి అడగండి. భూమిని కాల్చేశాడు, భూమిని కాల్చేసే అధికారం ఆయనకు ఉంది. అగ్నిగంధకాలు పంపించాడు కదా, ఎరుకో కోటలన్నీ కూలిపోయాయి కదా, ఉంది కదండి. నేను అంటున్నాను మరలా, ఆయన తాను చేసినటువంటి ఆ భూమిని నాశనం చేశాడు అన్నట్టుంది. కానీ ఆది కాండంలో అధ్యాయాలు చూస్తే భూమిని శపించాడు. ఏమని శపించాడు? నువ్వు ఫలము
కాలమునకు ఇవ్వవు, సమయమునకు ఇవ్వవు. నిజానికి అంతకుముందు మానవుడు ప్రయాసపడక్క లేకుండానే భూమి ఆయా కాలములలో ఫలమిచ్చేది, సమస్తం ఇచ్చేది. దేవుడు ఉద్దేశించినవి. ఎప్పుడైతే పాపం భూమి మీదకి వచ్చిందో, మానవుని యొక్క అవిధేయత ద్వారా, అపవాది తంత్రం వల్ల, కపటం వల్ల, వెంటనే దేవుడు అంటున్నాడు, ఈ పాపము భూమి మీదకి వచ్చింది కనుక, ఈ భూమి పాపంతో ఇక కొనసాగుతుంది కనుక, వెంటనే భూమితో అన్నాడు, ఇక నీవు ఫలించవు. ఇంతకుముందు అయితే మట్టుకు నువ్వు ఫలిస్తావు అంతే. ఏదో ఎవరో పిలిచినట్టుగా పండుతావు, ఫలిస్తావు. నీకు వాతావరణంతో పని లేదు అన్నట్టుగా, గాలితో పని లేదు అన్నట్టుగా, నీరుతో పని లేదు అన్నట్టుగా, వేడితో పని లేదు అన్నట్టుగా, నీ ముందు ఎవరు పాదు చేసే పని లేదు అన్నట్టుగా, చీడపీడలు ఏమి వస్తాయన్నట్టుగా కాదు, ఏమీ లేదు, నువ్వు ఫలిస్తావంతే. కానీ ఈ పాపం వల్ల దేవుడు పెట్టిన శాపం ఏంటంటే, ఆ ఫలించుట నరుడు నిన్ను దున్నితే తప్ప ఫలించలేవు. దేవునికి స్తోత్రం. అంతే కదా, నరుడు నిన్ను గుణపంతో పగలగొడితే తప్ప. అంతకుముందు నీ గుణపపోట్లు అనవసరం, అంతకుముందు ఈ నాగలి నీకు అనవసరం, అంతకుముందు నీ బెడ్డలు తిరగేయటం నీకు అనవసరం. అది శాపం అంటే నరుడు చేసిన పాపానికి భూమికి కూడా ఏమొచ్చింది చెప్పండి? గాయం. అవును, గాయం. దేవుని మనకి స్తోత్రం. అక్కడ దేవుడు అంటున్నాడు ఆదాముతో, నువ్వు కష్టపడి భూమిని తిన్ని చెమట కార్చి భోజనం చేయాలి. ఇంతకుముందు అయితే నీకు అదేం లేదు, కానీ ఈ అతిక్రమం వల్ల ఇది భూమిని శపించాను కనుక, ఆ భూమి నీకు పిలిస్తే పంట ఇవ్వదు, పిలిస్తే ఫలం ఇవ్వదు, పిలిస్తే పంట రాదు. నువ్వేం చేయాలి? భూమిని నేను గట్టి చేస్తున్నా, నువ్వు దున్నితే తప్ప ఆ భూమి నీకు పంటనివ్వదు, నువ్వు తడిపితే తప్ప ఆ భూమి నీకు పంటనివ్వదు అన్నట్టుగా, నువ్వు వ్యవసాయం చేస్తే తప్ప నీకు పంట, ఆహారం ఉండదు అన్నాడంతే. ఇంతకీ తాను చేసినటువంటి భూమిని నాశనం చేస్తాడు అన్న దానిని బట్టి చూస్తే, నిజానికి ఇలా భూమిని చేసి అలా నాశనం పలికాడే దేవుడు లేదు. దాని వెనకాల ఒక కారణం ఉంది. దేవుని మనకి స్తోత్రం. చేసేవాడు ఆయనే, నాశనం చేసేవాడు ఆయనే, సృష్టించేవాడైనా నాశనం చేసేవాడు ఆయనే. ఆయన చేతిలో మనమున్న బొమ్మల్లాగా ఏం చెప్తే ఏమి లాభం, దండం పెడితే ఏమి లాభం, ఆయన చేసేది ఏదో చేసేస్తాడు కదా, చేసేవాడు ఆయనే, నాశనం చేసేవాడు ఆయనే, ఇంక మనం మొరపెడితే ఏముంది అన్నట్టుగా కూడా వస్తుంది విశ్వాసుల దగ్గర ఆలోచన చేయాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. తనకేదో ఒక మూడ్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఒక తలంపులు వచ్చింది, ఈ భూమిని నేను నాశనం చేసేస్తాను అనుకుంటున్నాడా? మళ్ళీ ఆయనకి ఏదో తలంపు వచ్చింది, ఒక హుషారు వచ్చింది, అనుకుందాం మనమాటగా, మరొక భూమిని చేసేస్తాను నేను అనుకుంటున్నాడా? లేదు, దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంది. అలా చేయటానికి కారణం దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెములను తెగ నరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరక ఉండండి. ఆయనే కనుక పైనుంచి వచ్చిన ఆ 9 వచనాలు చూస్తే దేవుడు ఎలాంటి వాడు, ఎంత శక్తి కలిగిన వాడు, ఏం చేయగలిగిన వాడు, ఎలా ఆశ్చర్యంగా ఉండగలిగిన వాడు, ఎలా దుర్గమగా ఉండగలిగిన వాడు, ఎన్ని కరిగిపోయినా ఎన్ని మునిగిపోయినా, ఎలాగున భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చి భూమి మీద పడిపోయినా ఆయన వాటన్నిటినీ ఆపివేయగలడు, మార్చివేయగలడు, మలిచివేయగలడు. కనుక ఊరుకోండి, భయపడకండి, కంగారు పడిపోకండి, కాళ్ళు దుక్కేసుకోకండి, బట్టలు చింపేసుకోకండి, వీధుల్లోకి పరిగెట్టకండి, ఊరక ఉండండి. నేనే దేవుడనని ముందు తెలుసుకోండి. దేవుని మనకి స్తోత్రం. ఐ యామ్ గాడ్. ఊరకుండంటే ఎలాగ ఊరుకొని ఉండగలను అయ్యా బాబు? ఇంట్లో పరిస్థితి ఎలాగ, ఒంట్లో పరిస్థితి ఎలాగ, మనసులో పరిస్థితి ఎలాగ, పిల్లల పరిస్థితి ఎలాగా, భవిష్యత్తు ఎలాగా, ఏదేదో కలలు కానీ లోగిల్లోకి వచ్చాను, ఎలాగో ఉండాలని వచ్చాను, ఏదో అయిపోతానని వచ్చాను, కష్టాలు ఉండవని వచ్చాను, వ్యాధి ఉండదు అనుకుని వచ్చాను, అంతా బాగుంటుంది అనుకొచ్చాను. ఎలా ఊరుకొని ఉండను? ఈ బాధ నన్ను పడగొడతా ఉంటే, ఈ వ్యాధి నన్ను బలహీనపరుస్తూ ఉంటే, ఇక నీ పని అయిపోయిందని పరిస్థితులన్నీ కూడా నీకు చావే మంచిదని అంటూ ఉంటే ఎలాగ ఊరుకోను? అది దేవుడు ముందంటే ఆయన నీకు ఇచ్చే సమాధానం, ఊరుకోలేవా? అయితే నేను ఊరుకోబెడతానులే. నోవే. నా చేతుల్లోకి రా, లాలి 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 అని ఊరుకోబెడతానా? కొంతమంది పాటలు కూడా అలా కట్టుకుంటున్నారు.
వేసే చేతుల్లోకి వస్తే జోలు పాడతాడు, లాలమ్మ లాలి జోల పాట. నేటి దినాల్లో విశ్వాసులకు ఆ పసిపిల్లల మాదిరి విశ్వాసమే కావాలి. 5 రొట్లు 2 చేపలు గోరు ముద్దలు తినిపిస్తాడు, ముద్దులు పెడతాడు, చందమామ చూపిస్తాడు, కథలు చెప్తాడు. అమ్మో, అమ్మ కన్నా కథలు బాగా చెప్తాడు. నువ్వు పసిపిల్లగా ఉన్నంత కాలం ఆయన అమ్మ నాన్నలాగే. నీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కసురుతాడు ఆయన. ఏయ్ ఇలా చేస్తున్నావేంటి, వయసు వచ్చింది, ఒకప్పుడు చిన్నపిల్లడు, చెప్పాను, ముద్దు చేశాను, గోరు ముద్దలు తినిపించాను, తగదమ్మా అన్నాను, ఇప్పుడు నిలదీస్తా. దేవుని మనకి స్తోత్రం. నీకు మెచ్యూరిటీ వచ్చింది, నీకు పరిపక్వత వచ్చింది, నీకు జ్ఞానం ఉపదేశించాను, ఎదుగుతున్నావు, నన్ను చూస్తున్నావు, నీకు నేర్పిస్తున్నాను. ఈ వయసులో కూడా పసిపిల్లల చేతులకు వస్తానంటే ఎలాగా? అందుకేనండి బాబు, ఆ పాటలు నిజానికి విశ్వాసుల్ని క్రొంగ కాదు, ఎలాగంటే కరిగిపోయేలా చేస్తాయి. మంచి పాటే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాగ ఐస్ క్రీమ్లా కరిగిపోతారు. కన్నీరేలమ్మా అనేటప్పటికి అమ్మో ఎంత బాగుందో పాట. మంచి పాటే. ఎన్ని లైక్లో, ఎన్ని హిట్లో, మొత్తం ఎన్ని వేల మంది చూశారో, మంచిది. ఈ మాట దేవుడు అంటున్నాడు, ఊరుకో. ఎలా ఊరుకోను? ఏం చూసి ఊరుకోను? ఎవరున్నారని ఊరుకోను. ఎవరున్నారని కాదు, నేను దేవుడునని తెలుసుకుని ఊరుకో. నేను పరిస్థితులు మార్చగలను. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ఊరుకో. ఊరకుండుడి అంటే సైలెంట్గా ఉండమని కూడా వస్తుంది. గోల్ చేయకండి, గడవడి చేయకండి. ఈ దేవుడు, ఆ దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, కాదు ఈయన దేవుడు, కాదు ఆయన దేవుడు అయితే ఎలాగెందుకు ఉంటాడు? ఊరుకోండి. ముందు మీరు నిలబడి నిశ్శబ్దంగా ఒక మాట చెప్తున్నాను, వినండి. నేనే దేవుడు అని తెలుసుకోండి. ఆ తర్వాత ఊరుకుంటాడు ఆయన. నేను ఏమై ఉన్నానో తెలుసుకోండి. ఆ తర్వాత ఆయన అంటాడు, నా గుణసేనములేంటో తెలుసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి? ఎవరు చెప్తే తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్తే చెప్పగలరు అని అంటే పలానా వాడి దగ్గర వాడు మనిషి. కొంత చెప్పగలడు, అంతా చెప్పలేడు, మర్చిపోయే మనిషి. ఒకవేళ చెప్పాలనుకున్నా వాడి మనసులో ఏదో చెడు బుద్ధి పుడితే ఇంకోలాగా చెప్పేసే మనిషి నా గురించి. తన ఊహలతో చెప్పేసుకుంటాడు. తనలాంటోడు దేవుడు అనుకుని చెప్పేసి దేవుడి చేత సంసారాలు కూడా చేయించేసి కథలు రాసేస్తాడు మనిషి. ఆడేం చెప్తాడు నా గురించి? నేను పరిశుద్ధుడను. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. భగవంతుడితో సంసారాలు చేసేసినట్టుగా, పిల్లలు పుట్టేసినట్టుగా, సైన్యాలు వచ్చేసినట్టుగా, కామ క్రోధ మోహ మదమాత్సర్యాలకు భగవంతులు కూడా లోనైపోయినట్టుగా, దేవుళ్ళు లోనైపోయినట్టుగా, భార్యల కోసం ఏడ్చినట్టుగా, భార్యలు భర్తల కోసం ఏడ్చినట్టుగా దేవుళ్ళు. మై గాడ్. అందుకే పరుగులు పెడితే ఎవరేంటో తెలియదు మీకు. నిల్చోండి, నిదానంగా ఉండండి, దృష్టి పెట్టి చూడండి, ఊరుకోండి. నేనే దేవుడను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, లోతుగా మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్నాను రాబో దినాల్లో ఏ ఉరుములు మీ మీదకి వస్తాయో, ఏ మెరుపులు మీకు కనిపిస్తాయో తెలియదు, కానీ మీరు ఈ మాటలు తెలుసుకున్న తర్వాత ఇంకా పిల్లలుగా ఉండరు, పులులుగా ఉంటారు. పక్కనున్న వాళ్ళని కూడా గుండె తట్టే, భయపడక, మనకు దేవుడు ఉన్నాడని మీ చేత దేవుడు చెప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇక నేనే పిరికొండి అయిపోతే ఆ పిరికి మంది 10 మందికి అంటిస్తాను నేను. ఏది? కరోనా లాగా. నేను పిరికొండి అయితే 10 మంది నిదానంగా ఉన్నానుకోండి, ఏమోనే బాబు నువ్వు అలాగున్నావు పెట్టి, ఏమోనే బాబు అన్నావు అనుకోండి. ఒక 10 సార్లు అనేటప్పటికీ ఇంకా ఆవిడ మొదలెడుద్ది, అవును నిజమే, ఏమోనే బాబు. మనలను దేవుడు పిరికివారిగా ఉండుటకు పుట్టించలేదు. మనలోనికి దేవుడు మనలను పిరికితనంతో అలా ఉంచాలని మనలోకి దేవుడు రాలేదు. మనలను తనవలే ధైర్యంగా ఉండేలా చేయటానికి వచ్చాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చదివించాలనుకుంటున్నటువంటి మాట ఈ 10వ వచనం. ఆ కీర్తనలో 46వ కీర్తనలో 10వ వచనం. తెలుసుకోండి, వినండి, ఒకసారి ఆగండి, నిదానించండి. దేవుడు మీలాంటోడు అనుకుంటున్నారా? నో. ఆయన దేవుడు. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును,
భూమి మీద నేను మహోన్నతుడనగుదును, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. 10వ వచనం, ఇదే మన సబ్జెక్ట్. నన్ను తెలుసుకోండి, నా గురించి తెలుసుకోండి, నేను చెప్తాను, కూర్చోండి, వినండి, అర్థం చేసుకోండి, మనసులో దాచుకోండి. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు కొన్ని అనుభవించారు మీరు. ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు, ఆనందాన్ని పోగొట్టుకున్నారు, శాంతిని పోగొట్టుకున్నారు, సమాధానాన్ని పోగొట్టుకున్నారు, అపవాది చేతుల్లో అల్లల్లాడిపోయారు. మిమ్మల్ని నేను రక్షించుకుని బయటికి తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత, నా చేతిలోకి వచ్చిన తర్వాత, నన్ను రక్షకునిగా స్వీకరించిన తర్వాత, నేను మీకు కేర్ టేకర్గా మిమ్మల్ని చూచుకునే దేవుడినని ఎరిగి మీరు నా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా దిక్కులేని వాళ్ళలాగా, ఎవరు తోడలేని వాళ్ళలాగా, పట్టించుకునేవారు ఎవ్వరూ లేని వారిలాగా, ఇక నేను ఏమైపోతానని వారిలాగా ఎందుకు ఉండాలి మీరు? అందుకే మరలా విశ్వాసంలో మిమ్మల్ని స్థిరపరచుటకు 2021 డిసెంబర్ 31 మీ అవిశ్వాసాలకు, మీ భయాలకు, మీ బలహీనతలకు, మీ కృంగిపోవటానికి, మీ బెంగకు, మీ విచారానికి ఫుల్ స్టాప్. 2023 అంటున్నాడు దేవుడు. అనుకుందాం, 2023 నుంచి నిన్ను సింహపు పిల్లలాగా చేయబోతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. అదురుండదు, బెదురుండదు, కలవరం ఉండదు, కంగారు ఉండదు. ఇరుగు పొరుగు వారు చూసి ఆశ్చర్యపోతారు. ఇంత నిదానం, ఇంత ధైర్యం, ఇంతగా నువ్వు ఎలాగుంటున్నావు? ఊరంతా గుండెలు బాధేసుకుంటా ఉంది, దేశమంతా గుండెలు బాధేసుకుంటా ఉంది, జాతి అంతా కూడా అమ్మో ఏదో అయిపోతూ ఉందని కాళ్ళు దొక్కేసుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? నీ వాక్యంలో ఉంది, నీ లోగిల్లో ఉంది. భయంజకే పరిస్థితి ఏం లేదు. నాకు ఒక దేవుడు ఉన్నాడు, నేను దేవుడిని పరిచయం చేసుకున్నాడు. ఆయన సంగతి నాకు బాగా తెలుసు, ఆయన సంగతి నాకు బాగా తెలుసు, ఆయన సంగతి నాకు బాగా తెలుసు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక యజమాని ఉన్నాడు. ఇల్లు వాకిలు ఉంటేనే కదా యజమాని, గాలికి యజమాని కాదు కదా. ఒక ఇల్లు ఉంది, ఒక వాకిలు ఉంది, ఒక కుటుంబం ఉంది, యజమాని ఉన్నాడు. ఇంట్లో పనోళ్ళు ఉంటారు. ఆ యజమాని ఒక చోట చెప్తున్నాడు, ఎందుకంటే చిన్న కుక్కపిల్ల కూడా ఉంది. ఎక్కడో సరదాగా ఫంక్షన్లో చెప్తున్నాడు ఆ యజమాని, ఇంకా నా పనోళ్ళు ఏమైనా మోసపరుస్తారేమో కానీ, నా పనోళ్ళు ఏమైనా కంగారు పెడతారేమో కానీ, ఇంకా నా పనోళ్ళు ఏమైనా గలిబిలి చేస్తారేమో కానీ, నా దగ్గర ఒక కుక్కపిల్ల ఉంది, ఉండటానికి చిన్నదే కానీ అమ్మో పులిలాగా నిలబెట్టేస్తుందంతే ఎవడొచ్చినా లోపలికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎంతగా చెప్పుకుంటాడో, రానివ్వదు. చిన్నదే కానీ ఎగిరెగిరిపడి గుమ్మం దగ్గర నిలబెట్టేస్తుంది అంతే. లోపల నుంచి నేను వచ్చి ఊరుకో అన్న వరకు కూడా వాడు ఎలాంటి వాడైనా సరే ఎగిరెగిరిపడి అరుస్తుంది అంతే. అంటే ఆ యజమాని ఏం చెప్తున్నాడు? దాని సంగతి నాకు బాగా తెలుసు, అంతే కదా. ఈరోజు దేవుడు ఆ రీతిగా మనల్ని తయారు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. నేనే దేవుడినని తెలుసుకోండి. చాలా విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఎందుకు తెలుసుకోవాలనే దానికి మళ్ళా అలా తిరిగి ఆంకి దగ్గరికి వచ్చా. గడియారపు ముళ్ళులాగా 12, 1, 2, 3, మళ్ళీ 12, 1, 2, 3 అంటాను చూసారా? ఏమైతేనే, ఎన్నిసార్లు దేవుడు రౌండ్ చేస్తేనే, ఆయన ఏమీ కల్పించి మాట్లాడట్లేదు, కాలక్షేపం మాటలు చెప్పటలేదు. లేదు, మనకు అవసరమైన మాటలు ఆయన చెప్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. చకచక మాట వరుసకు కొన్ని ఆలోచనలు, లేకపోతే కొన్ని మనము ధ్యానించుకున్న అంశాలను మీ ముందు పెడితే, ఎందుకు దేవుని గురించి నాకు తెలియాలి, ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలియటం అవసరం, ఏంటి అని అనుకుంటే, ఆయన ఎటువంటి వాడు నాకు తెలిస్తే
ఆయన ముందు సాగిలపడతారు. నేను సాగిలపడవలసిన వాడు అని నాకు తెలియాలి, నా గౌరవములకు యోగ్యుడైనా అని తెలిసినప్పుడు నేను గౌరవిస్తాను. నేను సాగిలపడి నమస్కారం తగినవాడు అని ఆయన గురించి తెలిస్తేనే సాగిలపడతా, నమస్కారం చేస్తా. అదే కదా అనుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు క్రమాన్ని పాటించాలి, ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు దేవుని మార్గంలో నడవాలి, ఏమవుతుంది, ఆ ప్రశ్నలకు జవాబు రావాలంటే ఎవడికి తాగుతున్నట్టు, ఎవడికి తోచినట్టు, ఎవడిష్టాన్ని బట్టిరా బాబు అని అవి లోకపు ప్రసంగాలు లోకులు చేసే భక్తికి బాగుంటాయేమో కానీ ఆ ప్రసంగాలు దేవుని దగ్గర కుదరు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నీకు తోచినట్టు, నీకు శక్తి ఉన్నట్టు, నువ్వు అనుకున్నట్టు, ఏదో నీకు ఒప్పుకున్నట్టు అన్నట్టుగా భక్తి విషయంలో మాత్రం ఆ చప్పలింత మాటలు కుదరదు. దేవుడు, నేను నమస్కారం చేయాలంటే దేవుడు ఏమై ఉన్నాడో నాకు తెలియాలి. నేను నమస్కారం చేయటం లేదంటే నా మట్టుకు నేను చెప్తున్నా, నమస్కారం తగనివాడు అని నాలో ఏదో ఉంది లోపల. ఒకవేళ నాకు నమస్కారం తగినవాడు నా మనస్సాక్షి నన్ను లోపల నుంచి కదిపి కేకలేసేస్తూ ఉంటే మరెవడో లోక సంబంధి, శరీర సంబంధి ఆ ఆలోచన, ఆ తలంపు ఏం చెయ్యక్కర్లేదులే, నువ్వు నమస్కారం చేస్తేనేనా దేవుడు నేను చూస్తాడు అన్నటువంటి తలంపు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి యేసు ప్రభు ద్వారా తండ్రి తాను బయలుపరుచుకున్న తర్వాత ఎందుకు యేసు ప్రభు రూపంలో తండ్రి తాను బయలుపరుచుకున్నాడు? తను చులకం చేసుకోవటం కోసమా? ఇది ప్రశ్న. యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా మీరు ఎలా బ్రతికేసినా పర్వాలేదు అందుకోసమా యేసుని పంపిస్తా? రక్షణ కోసమే, పాప క్షమాపణ కోసమే, మహిమలో చోటు ఇవ్వటం కోసమే, నరకపు మంటలను తప్పించడం కోసమే. మహాదేవుడు అవన్నీ నిజముగా నాకు గుర్తుంటే, అవి నిజంగా నా మనసు నిండా నింపుకుని ఉంటే, దానిని బట్టి నా హృదయమంతా ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ఉంటే ఈ చేతులు రాళ్ళు అవ్వవు, ఈ చేతులు పోలియో చేతుల్లాగా ఉండవు. నేను లేపుదామనుకున్నాను కానీ చేతులు లేవట్లేదమ్మా అంటారు కదా. అయ్యో పాపం, చేతులు పక్షవాతం వచ్చిందంటారు కదా. నేను అంటున్నాను, ఎవరో చెప్తే నమస్కారం చేసేయటం కాదు, లేకపోతే చర్చిలో నమస్కారం చేయాల్సిందని పాస్టర్ గారు బలగుద్ది చెప్తే చేసేయటం కాదు. కాసేపు అవన్నీ పక్క పెట్టండి. మనసులోనికి దేవుని పట్ల ఒక ఆలోచన రాగానే దేవుడిని కొరకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటుంటే, దేవుడిని కోసం చేస్తానని ఒక వాగ్దానం ఇస్తూ ఉంటే, ఆ మహాదేవుడిని ఎలా ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, పోషించుకుంటూ వస్తున్నాడో నీకు జ్ఞాపకం వస్తూ ఉంటే, ఇక్కడెవరున్నారో, నువ్వు వాకిల్లో వెళ్తున్నావో, షాపింగ్కి వెళ్తున్నావో, నేను నమ్ముతున్నాను నీ నాలుక దేవానికి స్తోత్రం అంటుంది, నీ 2 చేతులు దేవానికి స్తోత్రం అంటాయి. పక్కోళ్ళు చూస్తాను నీవు ఏంటి చేతులు ఇలాగ అంటున్నావని, ఏంటి స్తోత్రం అంటున్నావని. నీలో ఉన్న ఆత్మ, ఓ హల్లెలూయా, ఆయన స్తుతింపదగినవాడు నీకు చేస్తున్న మేలులను బట్టి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి తెలియాలి, సహవాసానికి తెలియాలి, సజీవమైన రాళ్లగా చెక్కబడుతున్న విశ్వాసులకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో 3 మాటలుగా కొన్ని పరిచయం చేస్తాను. అవే, ఆయన పట్ల నేను భయం కలిగి ఉండాలంటే ఆయన స్థాయి స్థితిని నేను గుర్తించాలి. ఆయనకు భయపడాల్సినటువంటి వ్యక్తిగా నేను ఉండక్కర్లేదు అనుకుంటే ఆయన ఎలా ఉంటే నాకే, ఎవరైతే నాకే. కనుక దేవునికి భయపడండి అనే మాట ధ్యానం చేసుకున్నాం, గుర్తుంది కదా. ఇటు లేఖనాల్లో భక్తులు చెప్పారు, ఆ తర్వాత దూతలు చెప్పారు, ఆ తర్వాత యెహోవాయే నాకు భయపడరా అన్నారు,
ఆ తర్వాత యెహోవాయే కుమారుని రూపంలో కుమారునిగా వచ్చి తండ్రికి భయపడండి, దేవునికి భయపడండి అన్నాడు. చివరికి ప్రకటన గ్రంథంలో దూత ఆకాశమంతా ఎగురుతూ తిరుగుతూ సమస్త ప్రజలకు, సమస్త జాతులకు, సకల ప్రజలకు, స్త్రీ పురుషుడనే భేదం లేదు, అందరికీ చెప్తాడు, ఆయనకు భయపడండి మహాదేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పిల్లలు ఇంట్లో ఏదోలాగా ఉంటున్నారు, ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళినప్పుడు ఏదోలాగా ఉంటున్నారు, వీధిలోంచి వచ్చినప్పుడు ఏదోలాగా ఉంటున్నారు. ఇంట్లో పెద్దోళ్ళు ఈ మాట అంటారు, అస్సలు భయము భక్తి లేదమ్మా వీడికి, దీనికి, పిల్లలకి. ఈ మధ్యన పిల్లలకి అస్సలు భయభక్తులు లేవమ్మా. ఎందుకన్నారు? భయభక్తులు లేవని పిల్లలు ఏమైనా చెప్పారా? ఆ నుదుటి మీద ఏమైనా రాస్తుందా? ఈరోజు ఎందుకు అంటున్నావమ్మా మాట? గత సంవత్సరం ఎందుకు అనలేదు, గత నెల ఎందుకు అనలేదంటే ఆ రోజు కొద్ది రోజుల నుంచి వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడవడిక కావాలని కాదు. నీవు గద్దించినా, నువ్వు హెచ్చరించినా, నువ్వు నిలదీసినా, నువ్వు క్రమపరిచినా లోబడిన రీతిలో వెళ్ళిపోతున్నారు కదా. నువ్వు చింతకాయ పచ్చడి అంటూ వెళుతున్నారు కదా, ఇంకేం చేయలేక చేతకాక అస్సలు భయభక్తులు లేవు పిల్లలకి ఈ రోజుల్లో అంటున్నారు లోకరీతిగా కొన్ని పరిస్థితులను బట్టి. అవే మనం అద్దములాగా ఒక ఆధారంగా ముందు పెట్టుకుంటే దేవుని పిల్లలమే, మహాదేవుని పిల్లలమే, ప్రేమామయుడైన దేవుని పిల్లలమే. ఓహో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. మరి ఈ పిల్లల విషయంలో మరి ఏ పెద్దలు పక్క నుంచి ఆ మాట అనాలి? ఈ విశ్వాసులు చూసి అస్సలు భయభక్తులు లేవమ్మా అన్న తగిన స్థితిలో మనం ఉంటున్నామా? అలా అనిపించుకునే స్థాయిలో మనం ఉంటున్నామా? ఈ మధ్యాహ్నం దేవుడు అంటాడు, ఆ స్థితికి మీరు రాకండి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దేవునిని ప్రేమించుట కొరకు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండట కొరకు, దేవునిని ఆరాధించుట కొరకు, దేవునిని లోబట కొరకు, దేవుని కొరకు సాక్షులుగా ఉండుట కొరకు. దేవుని మనకి స్తోత్రం. దేవుని గురించి తెలియాలి. ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడో ఎందుకు తెలియాలి అనంటే, మనం ఎలా నమస్కారం చేయాలో, మనం ఎలాగ ఆరాధన చేయాలో, మనం ఎలాగ దేవుని మార్గంలో నడవాలో అని తెలుసుకోవటానికి. ఈరోజు ఆపోజిట్ చెప్తాను. ఉపవాసం ఎలాగ ఉండాలో, ప్రార్థన ఎలా చేయాలో, కానుకలు ఎలాగ ఇవ్వాలో ఆ చెప్పే సందర్భంలో ఏది ముందు చెప్పారు యేసయ్య? మనలో మనమాట. మత్తయి సువార్త ఆ రోజు ఏది ముందు చెప్పారు? ఉపవాసం ఎలాగ ఉండాలి, ఆ తర్వాత ఎలా ఉపవాసం ఉండకూడదు, ప్రార్థన ఎలా చేయాలి, తర్వాత ప్రార్థన ఎలా చేయకూడదు, కానుకలు ఎలా ఇవ్వాలి, తర్వాత కానుకలు ఎలా ఇవ్వకూడదు. కాదు, సీక్వెన్స్ ఎలా వచ్చింది చెప్పండి. ఇలాగున మీరు కానుకలు కాదు, ఇలా ఇవ్వాలి. ఇలాగున మీరు ప్రార్థన చేయొద్దు, ఇలా చేయాలి. ఇలాగున మీరు ఉపవాసం చేయొద్దు, ఇలా చేయాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక దేవుడు ఏమై ఉన్నాడో నేను తెలుసుకోవటానికి ఆ దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆ సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వోన్నతుడు, అనంతుడు, నిత్యుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన పరిశుద్ధుడు, మాట తప్పడు. ఇవి దీనిని బట్టి మనం దేవుడు దండం పెట్టాలి, నమస్కారం చేయాలి. ఇంకొక కారణం బట్టి కూడా మనము దేవునిని దేవునిగా గుర్తించాలి. మనము ఇలాగున ఉండకూడదు దేవుని విషయంలో అని లేఖనాలు ఉన్నాయి. అవంటే ధర్మశాస్త్రంలాగా అబద్ధమో ఇలాంటివన్నీ పక్క పెట్టండి. కొద్ది మాటలు వరుసలో ధ్యానం చేస్తాను, కొన్ని మాటలు వరుసలో మీకు చెప్తాను. వాటి విషయం కూడా రాబో దినాల్లో క్లుప్తంగానో దేవుడు అనుమతిస్తే, దేవుడు చెప్పమంటే వివరంగానో మనం ధ్యానం చేసుకోవచ్చు. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో నాకు అవగాహన లేకపోతే, దేవుని ప్రత్యక్షత ఆ రీతిగా నాకు తెలియకపోతే దేవునిని వెక్కిరించే ప్రమాదం ఉంది. అవునా కదా? దేవునిని వెక్కిరించే ప్రమాదం ఉంది. ఆయన దేవుడు, ఆయన ఎటువంటి వాడు తెలిస్తే అమ్మో, దేవునిని, ఆయన చేత చేయబడిన మట్టిని నేను వెక్కిరించటమే, కొండ కుమ్మరిని వెక్కిరించటమా?
శిల్పము శిల్పిని వెక్కిరించటమా? ఓహో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏమి చేయటానికి దేవుడు అనేది తెలియాలి అని అంటే భయపడకుండా ఉండటానికి, బెంగపడకుండా ఉండటానికి, పోషించేవాడు ఉన్నాడని, ఆ తర్వాత నమస్కారం చేయటానికి, సాగిలిపడటానికి, ఆరాధించటానికి, భయభక్తులు కలిగి ఉండటానికి అవి తెలిసాయి. రెండవ కోణంలో దేవుడు అని ఎందుకు తెలియాలి మనకి? అది కూడా దేవుడి లేఖనాల్లోనే చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇది తెలుసుకుని వదిలేసామనుకోండి, ప్రమాదం ఉంది. ఇది తెలుసుకుని వదిలేసిన ఆయా సందర్భాల్లో ఇలాగన మనం ఉండే ప్రమాదం ఉంది. మొదటి మాటగా దేవునిని వెక్కిరించే వారముగా ఉంటాం. దేవుడు ఏమై ఉన్నాడో తెలియకపోతే. నవమాసాలు కనిమోసి పెంచిన అమ్మను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు వెక్కిరించవచ్చు, ఒక స్థాయి వచ్చేసాక వెక్కిరించవచ్చు. ఏమండి, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, జ్ఞానం సంపాదించిన తర్వాత అమ్మను వెక్కిరిస్తే ఏమవుతుంది? అది వెక్కిరింతగా అమ్మ తీసుకోవచ్చేమో, ఒకవేళ అమ్మ పట్టించుకోవచ్చేమో, కానీ దేవునిని వెక్కిరించొద్దు అని దేవుని మాట చెబుతుంది. దేవుని మానికి స్తోత్రం. వాటన్నిటికీ రిఫరెన్స్లు ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం. రెండవది, దేవుని ఎందుకు తెలుసుకోవాలి? ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే నాకు తెలియకుండానే ఆయనను దుఃఖపెట్టేలా నేను ఉంటానేమో. ఎందుకు నేను దేవుని తెలుసుకోవాలంటే, ఆయన దుఃఖపడేవాడు, దుఃఖపడే ఆ మనస్సు ఆయనకు ఉంది. ఆయనకు ఒక మనస్సు ఉంది. ఆయన సంతోషపడతాడు, ఆయన దుఃఖపడతాడు. ఆయనలాగే నన్ను చేశాడు, ఆయన పోలికలో నన్ను చేశాడు. నేను సంతోషపడతాను, నేను దుఃఖపడతాను. సంతోషపడే సమయం ఉంది, దుఃఖపడే సమయం ఉంది. కనుక ఆయన సంతోషపరచడం నేనేం చేస్తే, అదే కదా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆయనను ఎటుల సంతోషపరచవలెనో అనేది మీరు తెలిసిన వారై ఉండాలి, అలాగున మీరు జీవించాలని అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంలోని విశ్వాసం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మీరు దేవునిని దుఃఖపరచువారిగా ఉండొద్దు అంటే మనం ఎలా ఉండకూడదు? దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడో తెలియకపోతే, ఆయనకు ఒక మనస్సు ఉన్నదని తెలియకపోతే, ఆయన ఆయా సమయాల్లో దుఃఖపడే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలియకపోతే, ఆయన ఏమి కదలని రాయి రప్ప, మనసు లేని ఓ రాయి రప్ప అనుకుంటే నో ప్రాబ్లం. కానీ మనసున్న దేవుడు, మనకు మనసు ఇచ్చిన దేవుడు, మన మనసుతో తన మనసును కలిపివేయాలని అనుకుంటున్న దేవుడు. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక తెలియకుండా ఆయన ఏమై ఉన్నాడో తెలియకపోతే, ఏమో నేను ఆయనను ఏడ్పించే వ్యక్తిగా ఉంది. దుఃఖం అంటే మళ్ళీ సంస్కృతంలోకి వెళ్ళిపోతాం. ఆయన ఏడ్పిస్తున్నానేమో నేను. ఆ దుఃఖపడే సందర్భం మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం, అలాగే 5వ అధ్యాయం 1-7 వచనాలు, యెషయా గ్రంథం 63 7-10 వచనాలు. మరొకటి, దేవుడు ఏమై ఉన్నాడో నాకు తెలిస్తే ఆయనను నేను ఎదిరించను. ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి నాకు తెలుసుంటే ఆయనను ఎదిరించను. దేవుని నామానికి స్తోత్రం. పదే పదే ఈ కుటుంబ విషయాలు మా మధ్యకు వచ్చేస్తుంటాయి. పిల్లోడు నాన్నని ఎదుర్కొంటున్నాడు అనుకోండి, ఎదిరిస్తున్నాడు అనుకోండి, ఎదిరించి మాట్లాడుతున్నాడు అనుకోండి, రెచ్చిపోయి మీదకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంట్లో పెద్దలు అంటావు, రే మీ నాన్నరా ఏంట మాటలు, అలా ఎదిరిస్తావేటి, దొరమసుకో అంటాడు. ఎదిరించుట. ఆయన మన ఆత్మలకు తండ్రి, పరమాత్ముడు. ఆయన ఏమై ఉన్నాడో తెలియకపోతే, ఆయన ఎటువంటి వాడో తెలియకపోతే, ఏమో నా ఇష్టాన్ని బట్టి, నా ఇష్టానికి ఆయన అడ్డొస్తున్నాడు కనుక, నా ఇష్టాన్ని ఆయన చేయటం లేదు కనుక, నా ఇష్టం చేస్తావా లేదా అని నేను గుంజి పడేస్తున్నాను కనుక, ఏమో రేపేలుండో నా జీవితం నేను జీవిస్తాను, నువ్వు నాకు దేవుడు కాదు అన్నట్టుగా ఉంటానేమో, ఏదో చర్చకొచ్చి ప్రార్థన చేసిపోతాను కానీ బయట నీ మాట వినే ప్రసక్తి లేదు అన్నట్టుగా నేను జీవిస్తానేమో. కనుక నాకు తెలియాలి దేవుడు ఏమై ఉన్నాడో. తెలియకపోతే ఎదిరిస్తానేమో. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి చెప్పండి, విక్కరించకుండా ఉండాలంటే, అంటే విక్కరిస్తున్నట్టుగా నా బ్రతుకు ఉండకూడదు, దేవునిని ఏడ్పిస్తున్నట్టుగా నా బ్రతుకు ఉండకూడదు, అలాగే దేవునిని ఎదిరిస్తున్నట్టుగా
నా ఆధ్యాత్మిక జీవితం ఉండకూడదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలార్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని శోధించేవాడిగా నా ఆధ్యాత్మిక జీవితం ఉండకూడదు. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. దేవునిని శోధించొద్దు, దేవునిని పరీక్షించొద్దు, ఆయన సహనాన్ని పరీక్షించొద్దు, ఆయన దీర్ఘశాంతాన్ని పరీక్షించొద్దు. ప్రేమ 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 అనుకుంటూ ఆయన నెత్తికి కూర్చోవద్దు. ఆయన తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది 11, 12 అధ్యాయాల్లో నేను క్రమశిక్షణలో పెడతా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవి మీకు నాకు అమ్మో భయమేసేస్తుంది, దేవుడు అంటే నిద్ర పట్టదు, రేపటి నుంచి పేడకళ్ళు వచ్చేస్తాయి నాకు, అలాగ చేయటానికి కాదు ఈ మాటలు మనం ధ్యానం చేస్తుంటా. ఆయనని ఎలా ప్రేమించాలో, ఎందుకు ప్రేమించాలో, ఆయన పట్ల ఎలాంటి భయభక్తులతో ఉండాలో, ఆయన పట్ల ఎలా ఉండకూడదో ఆ విషయాలను ఎరిగిన వారముగా మంచి ఆధ్యాత్మిక జీవితం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. 1 వెక్కిరింత, 2 దుఃఖపెట్టుట, 3 ఎదిరించుట, 4 శోధించుట, తర్వాత దేవుని ముందు అబద్ధం చెప్పటం. మనిషి ముందు అబద్ధం చెప్తే వాడికి తెలియదు, అవును కదా. నాన్న ముందు అబద్ధం చెప్పొచ్చు, తెలియదు. నాన్న చూశాడా చేశాడా అక్కడికి వచ్చి, అమ్మ చూసిందా అక్కడికి వచ్చి, లేదు కదా. ఎక్కడికి వెళ్ళేవరా? అబే ఇక్కడే ట్యూషన్కి వెళ్ళి వస్తున్నాను. ఒరే ఇంతకాలం ఎక్కడి నుంచి వచ్చేవరా? చర్చిలో ప్రార్థన చేసుకొస్తున్నాను. ఎక్కడో ఆటలాడి వచ్చాడు అబ్బాయి, బైబిల్ మాత్రం పట్టుకొచ్చాడు. చర్చిలోకి వచ్చినప్పుడు అమ్మ నాన్న అనుకున్నారు, ఆ చర్చికి వెళ్ళిపోతాడు. అమ్మో ఎంత ముద్దు బిడ్డో, భక్తి ఒలికిపోతూ ఉంది. ప్రార్థన బాగా చేసుకున్నావా అంటాడు. అమ్మ మురిసిపోతుంది. ఇంకా ఉంది రేపొద్దు చర్చిలో లీడర్ అయిపోతాడు మా పిల్లోడని. ఆడొచ్చాడు, పాడొచ్చాడు, ఏదో పాటుపడి వచ్చాడు లోకంలో. ఆ పిల్లోడు విశ్వాసం అయి ఉంటే చెప్పేసేయచ్చు. అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, కానీ లేఖనం చెప్తుంది దేవునికి ఎదురుగా అబద్ధం కదా అది. మరి దేవునికి స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకి అన్నీ కనపడతాయి, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. నిజానికి చెప్పాలంటే ఆయన సత్యమందు ఆనందించే దేవుడు, సత్యమందు నివసించే దేవుడు, సత్యమనే వస్త్రంగా ధరించుకున్న దేవుడు. ఆయనను కప్పివేసిన వెలుగు, తేజస్సు, అగ్ని, మహిమ పేరే సత్యం, సత్యదేవుడు ఆయన. ప్రైజ్ అలార్, హల్లెలూయా. యేసు అన్నాడు నేనే సత్యం. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్, ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. సత్యమేవ జయత అంటాం కదా. సత్యం ఎప్పుడు కూడా మనలను విజయంలోకి నడిపిస్తుంది. నిజం చెప్పి ఎవడు బ్రతకగలడని నేటి దినాల్లో? నిజం చెప్పి ఎవడు సరుకులు అమ్మగలడండి? మంచిది కాకపోయినా మంచిదని రంగేసేసి అమ్మేసేయాలి. నిజం చెప్పేస్తే ఇంక నువ్వే వ్యాపారం చేస్తావు. అందరూ వారం రోజుల్లో లక్షలు సంపాదిస్తున్నారు. నిజం చెప్పేసి వ్యాపారం చేస్తే నీ ఆయుష్కాలం అంతా కూడా ₹10 బ్రతికనేది అని లోకం చెప్తుంది. దేవుడు అంటున్నాడు నిజం చెప్పి వ్యాపారం చేయి, నిప్పులాగా వ్యాపారం చేయి. వెంటనే నీకు ₹10, ₹60 కాకపోయినా నిలిచి ఉండు ధనం భూమి మీద ఇస్తాను, శాశ్వతమైన ధనములోనికి నిన్ను నడిపిస్తాను. ప్రైజ్ అలార్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. 1 వెక్కిరింత, 2 దుఃఖపెట్టుట, 3 ఎదిరించుట, 4 శోధించుట, 5 ఆయనకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పుట. అపొస్తలుల కార్యంలో ఒక చోటు ఉంది, 1, 2 పేజీలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడిన వాళ్ళని అందరి లిస్టులు పెట్టాడు దేవుడు. 1, 2, 3, 4, 5 సందర్భాలు అక్కడక్కడ పెడతాడు. ఒక్కచోటే రాయించాడు కదా. ఇన్ని 100 పేజీల్లో ఇంతమంది భక్తుల జీవితాల మధ్యన ఇంత దేవుని కనికరం ఉండగా, ఇంత దేవుని ప్రేమ గురించి ఉండగా, ఇంత పెద్ద బైబిల్లో ఎక్కడో ఒక్క చోట రాశాడమ్మా దేవునికి వ్యతిరేకంగా అబద్ధమైన. అంతకే భయపడిపోవాలా? ప్రైజ్ అలార్, హల్లెలూయా. ఆయన దేవుడని తెలిస్తే 10 సార్లు ఆయన చెప్పాక అప్పుడు కాదు, ఒక్కసారి చెప్పినా నిజాయితీగా విధేయతతో ఉండే కొడుకు అవును డాడీ అంటాడంతే. దేవునికి స్తోత్రం. 10 సార్లు చెప్పించుకోడు నిజాయితీగా ఉండే పిల్లలు, 20 సార్లు చెప్పించుకోరు మంచి పిల్లలు, 30 సార్లు
పదే పదే క్రమం 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 అంటూ అరిచేలా చేసుకోరు. ఉన్న పాటున క్రమపరుచుకుని ఆ లైన్లో వెళ్ళిపోతారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దానికి లోక సంబంధమైన సామెతలు ఉన్నాయి. పశువుకో దెబ్బట, పక్కనేదో ఉంటుంది, నాకు గుర్తురావట్లేదు. మనిషికో మాట, పశువుకో దెబ్బ. కాంబినేషన్ చూడండి. పెద్దలు చెప్పింది, కాసేపు ఇలా ఉంచండి. పెద్దలు చెప్పింది మనిషికో మాట, పశువుకో దెబ్బ. ఒక దెబ్బ వేస్తే పశువు వెంటనే లైన్లోకి వస్తుంది. ఒక మాట మాట్లాడితే రా లైన్లోకి అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పశువు కాదు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా. ఒక్క మాట కాదు, ఆయన మాట మాట్లాడుతున్నాడని ఆయన చూపుల్లోంచి ఆయన ఏం మాట్లాడబోతున్నాడో నా మనసు నాకు చెప్పేస్తే ముందుగానే సర్దేసుకుంటా. దేవుని నామానికి స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా లోతుకు పోవాలంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలియకపోతే, తెలియకుండానే దేవునిని ఎరిగిన వారమై ఉండి దేవునిని దూషించేవారం అవుతామేమో. దేవునిని ఇతరులు దూషించేలాగున మనం కారణమైపోతామేమో. మనం దూషించక్కర్లేదు, ఇతరులు దేవుని దూషించేలాగున మనం కారణమైపోతాం. మీ వలననే కదా నా నామమునకు దూషణ వస్తూ ఉంది, మీ వలననే కదా నా నామమును అందరూ దూషిస్తున్నారు. ఇజ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి కనుక ఎందుకు దేవుని గురించి తెలుసుకోవాలంటే సర్వాధికారి, సార్వభౌముడు, అనంతుడు, శాశ్వత కాలం ఉంటాడు, సర్వజ్ఞాని, నిత్యముండేవాడు, ప్రేమమయుడు, పరిశుద్ధుడు, క్షమించేవాడు, ఓదార్చేవాడు, ధైర్యపరిచేవాడు, మారనివాడు, మాట తప్పనివాడు, నమ్మదగినవాడు. ఇవన్నీ ఒక కోణంలో మనల్ని బలపరచడానికి, మనలను స్థిరపరచడానికి, మనలను దేవుని యందు మరింత విశ్వాసంతో నింపడానికి ఉపయోగపడతాయి. మరి ఇవి తెలియకపోతే ఇలా విశ్వాసం పెడుతూ ఇలా తెలియకుండా ఉంటామేమో. కనుక ఇది కూడా తెలియాలి మనకి. దేవుని మనకి స్తోత్రం. ఉపవాసం ఎలా చేయాలో చెప్పొచ్చు కదా. యేసయ్య ఉపవాసం ఎలా చేయకూడదని ఎందుకయ్యో బాబు ఈ ప్రసంగం? నువ్వు యేసుని అడిగితే కానుకలు ఎలాగ ఇవ్వాలో చెప్పేసి ఊరుకుంటే సరిపోదు కదా. కానుకలు ఎలా ఇవ్వకూడదని ఎందుకు ప్రసంగం చేస్తావయ్యా? అవసరం లేదు మాకు అన్నట్టుగా. ఎందుకంటే కానుకలు కానీ, ఉపవాసం కానీ, ఇటు ప్రార్థన కానీ ఆలేఖన ప్రకారం చూస్తే క్రమముగా ఇలా చేసినప్పుడు దీనికి తగిన బహుమానము తండ్రి దగ్గర మీకుంటుంది. క్రమముగా చేయకపోతే మీరేం పొందుకోలేరు. అందుకు ముందు చెప్తున్నాను, జాగ్రత్త పడతారని. దేవుని నామానికి స్తోత్రం. ఇలా ప్రార్థన చేయొద్దు, జాగ్రత్త, ఇలా ప్రార్థన చేయండి. ఇలా ఉపవాసం ఉండొద్దు, జాగ్రత్త, ఇలా ఉపవాసం ఉండండి. ఇలాగ కానుకలు చాటింపు వేసుకోవద్దు, ఇలాగా. ఎందుకంటే మీ ప్రతిఫలం, మీరు చేసిన దానికి ప్రతిఫలం తండ్రి దగ్గర ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు ఎవరు పట్టించుకుంటారండి? బోధకులు పట్టించుకోరు, బోధలు వినేవారు పట్టించుకోరు, బోధ చేసేవారు పట్టించుకోరు. దులిపేసుకుని ఇంకా క్యాన్వాసింగే. వీళ్ళెంత ఇచ్చారు, వీళ్ళెంత ఇచ్చారు, వీళ్ళెంత స్పాన్సర్ చేశారు, వాళ్ళెంత స్పాన్సర్ చేశారు, వాళ్ళెంత ఇచ్చారు కనుక వాళ్ళ ఇంట్లోకి ఇన్ని కార్లు వచ్చాయి, వీళ్ళు ఇచ్చారు కనుక వీళ్ళ ఇంట్లోకి ఇన్ని వస్త్రాలు వచ్చాయి, వీళ్ళు ఇచ్చారు కనుక వాళ్ళు అంత అయ్యారు, వీళ్ళు ఇచ్చారు కనుక నువ్వు కూడా ఇస్తే, ఇంత ఇస్తే 3, 4 స్పాన్సరు, 5 స్పాన్సరు, జీవితకాలం స్పాన్సరు. ఇదిగో వీళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళు ఇచ్చారు ఇంత, నిన్ను దేవుడు అంత చేస్తాడు. దైవజనులు మేమే గోల. అవే కొంతమంది దురద చెవులకు గొప్ప బోధ. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయాలి, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఒక్కొక్కసారి ఆ స్థాయి వాళ్ళకు వచ్చేసిన తర్వాత వాళ్ళు పులి గురించి చెబుతూ పిల్లి లక్షణాలు వివరించారనుకోండి, బోధ ఒక లెవెల్లోకి వచ్చేసాడు అనుకోండి బోధకుడు, కళ్ళు మూసుకుని అందరూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, వెనకాల ఏమీ లేదు, ఆయన గొప్ప ఇంత అంత అని వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఆయన నిలబడి పులి గురించి మాట్లాడుతూ పిల్లి లక్షణాలు చెప్పాడు అనుకోండి, రాసేసుకుంటారంతే. ఇదేంటయ్యా, పుల్లు అయితే ఎలాగ ఉండాలి కదా, పిల్లి అయితే ఎలాగ ఉంటుంది కదా, ఇదేం మాట అన్నాం అనుకోండి, అయ్యగారు చెప్పారు. అయ్యగారు కన్నా నీకు తెలుసా?
ఉదాహరణ చెప్పానండి, పులి పిల్లి కాదు, ఆ స్థాయికి దైవజనులు వచ్చేసారు. నేను చెప్పిందే దేవుని మాట, నేను చెప్పిందే వేదం. వాక్యుడు లేదా, నా దేవుడు అలా బయలుపరిచాడు. నేను చెప్పాను, నువ్వు రాసుకో, దేవుడు నాకు చూపించాడు. దేవుని మనకి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, తండ్రి నా చేత మాట్లాడించిన మాటలు నేను మీ ముందు పెడుతున్నాను. పరిశుద్ధాత్ముడు కూడా ఇదిగో ఈ వ్రాయించిన భక్తులు వ్రాయించినటువంటి ఈ మాటలను పరిశుద్ధాత్ముడు కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు కూడా ఏమన్నాడు చెప్పండి, ప్రవక్తలు రాయలేదా నా గురించి? ఇలాగ మోషే కాలంలో జరగలేదా? ఇలా నోవహు కాలంలో జరగలేదా? ఇలాగ అబ్రహాం విషయంలో ఎలా దేవుడు మాట్లాడలేదా? ఎందుకయ్యా యేసయ్య రెఫరెన్స్లు, ఆ లేఖనాలు ఎందుకు? తండ్రి నీకు బయలుపరిచిన కొత్త సంగతులు ఏమో చెప్పు, కొత్త మర్మాలేమో చెప్పు. లేదు, యేసులో మర్మం లేదు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. దేవుని మనకి స్తోత్రం. కనుక బైబిల్లో లేనివి ఏదో వివరిస్తూ ఎలాగో మాట్లాడేస్తే గొప్ప ప్రసంగమని చప్పట్లు కొడుతూ వేలలేసి వెళ్ళిపోయే జనం ఉన్నారు కనుక వాళ్ళని కూడా పట్టుకోలేకపోతున్నాం. వాళ్ళలో అబద్ధాన్ని అబద్ధంగా చూడలేకపోతున్నాం. అయ్యో, అందుకే దేమంటాడు, జ్ఞానం కలిగిన వారుగా ఉండండి, క్రీస్తు గురించి జ్ఞానము ఎరిగిన వారుగా ఉండండి. దేవుని మనకి స్తోత్రం. కొన్ని ఉదాహరణలు మాత్రం మీ ముందు ఉంచాను సుమా. ఎవరినో విమర్శించాలని కాదు, ఏదో చేయాలని కాదు. ఆలోచన చేయండి, ఆగండి, ఊరుకోండి, కాసేపు ఊరుకోండి. అబ్బాయి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు ఎందుకు అవుతుంది? ఆగండి, ఊరుకోండి. ఊరుకుని ఏం తెలుసుకోవాలట? నా మాట నేను తెలుసుకోండి. అప్పుడు వాదాలు ఉండవు, వీళ్ళు ఇరవబడుతుంది, బళ్ళాలు విరవబడతాయి, పోట్లాట్లు ఉండవు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయం అవుతూ ఉంది, లేఖనాలు ధ్యానం చేసుకుంటున్నాం. క్రొత్త కోణంలోకి మనం వచ్చాము ఈరోజు. ఈ 5-10 రోజులు కూడా ఆయన సార్వభౌమత్వం, ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, పరిపాలించే అధికారం ఆయనకు ఉందని ఇంకా కొన్ని చదువుకోలేదు మనం. అయినా ముందుగానే ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఇది కూడా మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే దేవుని గురించి మనకు ఎంత తెలిస్తే అంత నా ఆధ్యాత్మిక జీవితానికి మంచిది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయంలో నాకు ఎంత అవగాహన ఉంటే నా ఆరోగ్యం బాగుపడుతుంది ముందు. ఆ తర్వాత ఇతరులకు చెప్పొచ్చు, ఇలా కాదమ్మా, ఇలాగ ఆరోగ్యం అని. కనుకేదో విన్నాము తెచ్చుకున్నాము అని కాదట. ఆత్మీయంగా నువ్వు నేను ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని గురించి ఆత్మజ్ఞానమును కలిగి ఉండాల్సిందే. చకచక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడో నాకు అవగాహన లేకపోతే ఏమో విక్రించేవాడిగా నా ఆధ్యాత్మిక జీవితం ఉంటుందేమో, ఆయన దుఃఖపెట్టే రీతిగా నా ఆధ్యాత్మిక జీవితం ఉంటుందేమో, ఆయనను ఎదురిస్తున్నట్టుగా నువ్వెవరు నాకు చెప్పటానికి, నువ్వెంతటి వాడు నాకు చెప్పటానికి, నీకేం అధికారం ఉందని నాకు చెప్పటానికి అన్నట్టుగా విశ్వాసుల జీవితాలు ఉంటాయి. దేవుడు మాట ఇలాగా, ఇంటికి వెళ్ళి వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటే ఎదురుగా చదువుకుంటాను, అయినా సరే మార్చుకోను. వాక్యం అలాగే చర్చలో వస్తుంది, అయినా సరే మార్చుకోను. అలా వీధిలో వెళ్ళిపోతుంటే ఎక్కడో స్పీకర్లో నుంచి పాటలో ఆ లేఖనం మాటగా వస్తుంది, అయినా సరే నేను మార్చుకోను. అది పాట, ఇది ప్రసంగం, నేను చదువుకున్నాను. అది లేఖనం చెప్తుంది, నువ్వు దేవుని ఎదిరిస్తున్నావు. మాట్లాడుతున్నాడు దేవుడు లేఖనం ద్వారా, మందిరంలో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు బైబిల్ చదివేటప్పుడు ముఖాన్ని కొట్టినట్టుగా మాట నీతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అలా వీధిలో పోతుంటే ఎక్కడో స్పీకర్లోంచి పాట రూపంలో మళ్ళీ అదే మాట నువ్వు మారాలరా బాబు అని చెప్తున్నాడు. అది పాట అనుకుంటావు, మారవు. ఇదేమో ఏదో బైబిల్ చదువుకుంటున్నాను, రోజు 2 అధ్యాయాలు చదువుకుంటాను కదా అని అలా తీసి పారేస్తున్నావు. ఇక మందిరంలోకి వచ్చినప్పుడు చటాలున అదే మాట వచ్చేస్తుంది నీకు. ఏదో ప్రసంగంలే, హల్లెలూయా స్తోత్రం వెళ్ళిపోతాం. ఇది క్యాజువల్గా అనుకుంటాం, కానీ ఒక ఉదాహరణగా చెప్పాను. ఇది దేవునిని ఎదిరించుట, ఇంకా చెప్పాలంటే దేవునిని దుఃఖపెట్టుట, ఇంకా చెప్పాలంటే దేవునిని శోధించుట. మనకు తెలియాలి దేవుడు ఏమై ఉన్నాడో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. అలాగే తల ఉంచుదాం. ఎవరు కదలొద్దు, కదిలి వెళ్ళిపోవద్దు.
కొద్ది నిమిషాలు, జాము కాదు, కొద్ది నిమిషాలు, రాత్రి వరకు కాదు. ఈరోజు స్పష్టంగా నీతో నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు దేవుడు. హల్లెలూయా. ఎందుకు తెలుసుకోవాలి దేవుని గురించి? ఎందుకు వినాలి దేవుని గురించి చెప్పే మాటలు? ఊరుకోండి, నోరు మూసుకోండి, ఎక్కువ మాట్లాడొద్దు, చెప్పేది వినండి. నేను దేవుడను. పెద్ద లెక్క చేయక్కర్లొద్దులే, పెద్ద పట్టించుకోక్కర్లొద్దులే, ఏం హడావుడి పడిపోక్కర్లొద్దులే. ఆయన ప్రేమామయుడు. ఒరే అన్నా, ఒరే తమ్ముడు, అక్క, చెల్లి, ఏం హడావుడి పడిపోక్కర్లొద్దులే, నువ్వు పెద్ద భక్తి చేసే ఎక్కలొద్దులే. ఆయన ప్రేమామయుడు. అవును, అవును. ఆ దేవుడు అంటున్నాడు, నీకు తెలియాలి, దేవుడను, దేవుడను, హృదయం ఉన్న దేవుడను. ఎందుకు తెలుసుకోవాలి దేవుని గురించి? ఎందుకు వినాలి దేవుని మాటలు? ఎందుకు ధ్యానం చేయాలి లోతుల్లోకి వెళ్ళి? ఎందుకు దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు? ఎందుకు దేవుడు బయలుపరుస్తున్నాడు? ఆధ్యాత్మిక జీవితాలకు వయసు వచ్చేస్తూ ఉంది. కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు నెలల్లో ఉన్నాయి, కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు సంవత్సరాలకు వచ్చేసాయి, కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకోవటానికి, ఈ చివరి దినాల్లో పరిశీలన చేసుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ఎందుకు తెలుసుకోవాలి? చాలాసార్లు విన్నాను దేవుడి గురించి, ఇంకేం తెలుసుకుంటాం? విని 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 చిరాకు వస్తూ ఉంది, బోరు కొడుతూ ఉంది. ఏం తెలుసుకుంటాం దేవుని గురించి? రోజు వెళ్ళిపోక్కర్లేదు. లేదా మరొకటి మరొకటి మరొకటి. దేవా దేవా, నీ గురించి నాకు తెలిస్తే, నువ్వు ఏమై ఉన్నావో నాకు అవగాహనకు వస్తే, నీ పట్ల నేను ఎలాగుండాలో నాకు తెలుస్తుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. అయ్యా, నీవు తీర్పు పంపే ముందు దూతను పంపించి ఆకాశము చుట్టూ ఎగరచేస్తూ మహాదేవునికి భయపడండి అని అక్కడ చెప్పిస్తున్నావు. ఏది నమ్మాలి? ప్రేమ 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 అంటూ ఉయ్యాలలో పసిపిల్లల మాదిరిగా బ్రతికేయాలా మేము? దేవునికి భయపడాలని ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి వస్తున్నటువంటి జ్ఞానులుగా బ్రతకాలా మేము? దేవా, ఇంత వయసు వచ్చింది, ఏంటి చిన్నపిల్ల బుద్ధులు అని పెద్దవారు అంటున్నారు లోకరీతిగా. తండ్రి, ఎంత చదువుకున్నావు, ఎంత వయసు వచ్చింది, 10 మందికి చెప్పే స్థాయి వచ్చింది, ఇంకా చెప్పించుకుంటున్నావా అని లోకరీతిగా పెద్దలు అనేటటువంటి రీతులు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. పౌలన్న మాటలు ఈరోజు ఈ మధ్యాహ్నం మాకు జ్ఞాపకం చేస్తున్నావయ్యా. ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు? ఎంతకాలం మీరు ఉయ్యాలలో పడుకోవడానికి ఇష్టపడతారు? ఎంతకాలం మీరు పాలు తాగేవారిగానే ఉండిపోవాలనుకుంటారు? ఎప్పుడు భయభక్తులు నేర్చుకుంటారు? ఎప్పుడై నామాన్ని మహింపరుస్తారు? ఎప్పుడై నామాన్ని ఘనపరుస్తారు? ఎప్పుడై నామాన్ని గొప్ప చేస్తారు? ఎప్పుడైనా గౌరవిస్తారు? ఇవేమీ తెలియకపోతే దేవుణ్ణి దుఃఖపెట్టేవారు అవుతారు. దేవునిని ఎదిరించేవారుగా మీరుంటారు. దేవునిని ఎరుగని వారు ఎదిరిస్తారు. ఇహలోక దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలగజేసినందువల్ల, అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, సృష్టికర్తను ఎరుగక సృష్టిని పూజించేవారయ్యారు. కళ్ళు మూసుకుపోయాయి తండ్రి. ఇహలోక దేవత మనోనేత్రాలకు నువ్వు జ్యోతిస్వరూపుడవని, పరిశుద్ధుడవని, మహాదేవుడువని, రోషము కలిగిన దేవుడువని, అగ్ని అయిన దేవుడువని,
తెలియక పక్షి రూపంలో, పశువు రూపంలో, పురుగు రూపంలో, చెట్టు రూపంలో, పర్వత రూపంలో, నీరు రూపంలో, స్వామి ప్రతి పదార్థములోనూ నిన్ను వెతుక్కుంటూ దండం పెట్టేస్తున్నాడు. ప్రతి ఆకారంలోనూ నువ్వు ఉన్నావేమో నువ్వు దండం పెట్టి ఉన్నావు అనుకుని అందరికీ నువ్వు అలాగుంటావని చెప్పేస్తున్నాడు. దేవా, పశువులో నువ్వు ఉంటావా? పశువుగా నువ్వు ఉంటావా? నో నో నో. మనిషిలో పశు స్వభావం ఉంటేనే లోకం వేలెత్తి చూపించి చీకొడుతుంది. నువ్వు పశువు ఎలా అవుతావు దేవా? యేసు మన్నించండి, 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 మన్నించండి దేవా. తెలియని వారు, నిన్ను ఎరుగని వారు అలాగున మాట్లాడి అలాగున భక్తి చేసి ఒకవేళ దుఃఖ పెడతారేమో, దుఃఖ పెడుతున్నారేమో నిన్ను. అది నువ్వు పెద్ద పట్టించుకోవు, బాధపడతావు. కానీ వారు అలాగున పాపములోనే ఉంటూ వారు చేసే భక్తిని ఆధారం చేసుకుని, వారు చేసే భక్తికి వాళ్ళే మార్కులు వేసుకుని అలాగున చీకట్లోకి జారిపోతున్న స్థితిని బట్టి వారి ఆత్మల నాశనం విషయంలో నువ్వు దుఃఖపడతావు. నిన్ను దూషించినందుకు కాదు, నిన్ను ఎదిరించినందుకు కాదు, అయ్యో తెలియక వాళ్ళు అలా పోతున్నారు అందుకు దుఃఖపడతావు. కానీ నిన్ను ఎరిగిన మేము, ప్రభువా నాకు దేవుడు తెలుసు, అందరికన్నా ఎక్కువ తెలుసు, నీకన్నా నాకు బాగా తెలుసు, దేవుడు ఎన్నో లోతులు నాకు చూపిస్తున్నాడు అంటున్న మేమే ఎదిరించే వారంగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి నిన్ను బెదిరించే వారంగా ఉన్నాం. చేస్తావా, చచ్చిపోనా? నా మాట వింటావా దేవా? నా మాట విని నాకు కావాల్సింది ఇస్తావా, లేకపోతే చచ్చిపోమంటావా? నిన్ను ఎరుగని వారు అంటారేమో ఆ మాటలు, నీతో పరిచయం లేని వారు అంటారేమో ఆ మాటలు, నీ ప్రేమను రుచి చూడని వారు అంటారేమో ఆ బెదిరింపు మాటలు. నిన్ను ఎరిగిన వారు, నీ ప్రేమను రుచి చూచినవారు, నీ ప్రేమలో ఎదుగుతున్నవారు, నా యేసు ప్రేమమయుడిని పాడుతున్నవారు, ప్రార్థించుచున్నవారు, నాకు ఇది ఇస్తావా, నన్ను చావమంటావా అన్నట్టుగా ప్రార్థనలు వస్తున్నాయి విశ్వాసుల నోట్లోంచి. నువ్వు ఏమై ఉన్నావో తెలుసుంటే, ఎంత మనసుందో, ఎంత శాంతిపరుడువో, ఏమిచ్చావు మాకు ఇవ్వకుండా, ఏమిచ్చావు ఏం దాచుకున్నావు మాకు ఇవ్వకుండా, నువ్వే అప్పజెప్పేసుకున్నావు మా కోసం. శిలువ మీద వెళ్లాడేశావు, రక్తం కార్చేశావు, స్వరూపాన్ని కోల్పోయావు. ఎంత అవమానించినా నోరు మెదపలేదయ్యా, నోరు తెరవలేదయ్యా. అవన్నీ ఎరిగిన నేను, సిలువ చూసే నేను, గాయాల గురించి పాడే నేను, దెబ్బల గురించి పాడే నేను, నా యేసు నా కోసమని ఆర్తనాదం చేసే నేను, నాకు కావలసింది అడిగి చివరికి నిన్ను బెదిరిస్తున్నానేమో, ఇస్తావా చావమంటావా అని. ఉన్నారయ్యా విశ్వాసాలు అలాంటి ప్రార్థన చేసేవారు. మన్నించు దేవా, నువ్వు ఏమై ఉన్నావో మాకు ఇవ్వకుండా ఏదైనా దాచేసుకుని ఉంటే ఆ మాటకు ఏమైనా అర్థం ఉంటుందేమో. ఏం దాచుకున్నావయ్యా నువ్వు, మాకు ఇవ్వకుండా ఏం దాచేసుకున్నావు దేవా నువ్వు? అంత క్రీస్తు ద్వారా క్రీస్తుని బట్టి మాకు ఇచ్చేసావు దేవా. మహిమను దాచుకోలేదు, మహిమలో చోటు మాకు ఇచ్చేసావు. నేను ఎప్పుడు బ్రతుకుంటాను అని అనుకోలేదు, మీరు కూడా నాలాగా ఎప్పుడు నిత్య జీవంతో ఉండను, అది కూడా మాకు ఇచ్చేసావు. గ్లోరీ 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 జీసస్. తండ్రి నేర్పించండి, తండ్రి నేర్పించండి. క్షమించుచున్న దేవుడు, క్షమించడానికి ఇష్టపడే దేవుడు. అయ్యా తప్పు చేశాను చిన్న కొడుకు వచ్చినట్టుగా వాకిలిలోకి రాకముందే పశ్చాత్తాప హృదయంతో తిరిగి రావటమే నీకు సంతోషం, పండగ. కౌగిలించుకుంటావయ్యా, కోల్పోయిందంతా మరలా ఇచ్చేస్తావయ్యా. నువ్వు నా కొడుకువే అని గొప్ప మాట చెబుతావయ్యా. నేను నీకు తండ్రినే అని గొప్ప మాట చెబుతావయ్యా. తండ్రి, ఈ మధ్యాహ్నం నా హృదయాన్ని తెరిచి లోపల
శ్రేష్టమైన మాటలు విత్తుచున్నావు దేవా. ఎందుకు తెలుసుకోవాలి నీ గురించి? ఏమై ఉన్నావని ఎందుకు తెలుసుకోవాలి? ఎలాంటి వాడువని ఎందుకు తెలుసుకోవాలి? అయ్యా, నీ మందను జీవజల నదుల ఊటల దగ్గరికి నడిపించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా సంఘం, సహవాసం, నీ గొర్రెలు, నీ మంద, నీ పిల్లలు జీవజల ఊటల కొరకు స్వామి ఆశపడినట్లు సహాయం చేయండి. పచ్చిక బయళ్లలో పరుండ చేయుటకు ఇష్టపడే దేవుడు ప్రభువా. మంచి కాపరి మంచి స్థలములలో మేత పెడతాడు, మంచి ఆహారం అందిస్తాడు. ఆహారం దొరికే చోట్లకు తోలుకు వెళ్తాడు, తీసుకువెళ్తాడు. మంచి కాపరి. చెడ్డ కాపరి ఎడారుల్లో మేపుతాడు గొర్రెల్ని. గొర్రె ఏమైపోతే నాకే, నా సద్ది నాకుంది, నా భోజనం నాకుంది. మంచి కాపరి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, దాహం తీరుతుంది. పచ్చిక బయలులోకి నడిపిస్తాడు. ఎంత చక్కటి ఆహారమో! ఆహారం స్వీకరించి గొప్ప నెమ్మదితో విశ్రాంతి పరుండ చేస్తాడు. తండ్రి, లేఖనాలను అంత ఆసక్తితో మేము వినుటకు, అందులో సత్యాన్ని గ్రహించుటకు, అలాగున జీవించాలనే తపన మేము కలిగి ఉండుటకు ఆశతో అడుగుతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. అలా ఉండునట్లుగా మాకు శక్తినిచ్చే నీ ఆత్మతో మమ్మల్ని నింపండి స్వామి. మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి దేవా. మేము అలా ఉండుటకు కావలసిన ఆకలి నీ ఆత్మ మాలో పుట్టిస్తాడు. ఆ దాహం మాలో పుట్టిస్తాడు, ఆ మంట మాలో పుట్టిస్తాడు, ఆ మెలకువ మాలో పుట్టిస్తాడు. మా అజ్ఞానాన్ని తీసేస్తాడు, మా బుద్ధిహీనతను తీసేస్తాడు, మా మూర్ఖతను తీసేస్తాడు స్వామి. ఆత్మతో నింపండి, సంఘాన్ని ఆత్మతో నింపండి, నీ పిల్లల ఆత్మతో నింపండి, నీ మందల ఆత్మతో నింపండి. అందరిలోనికి మీరు రండి, నిండి ఉండండి. యేసు మీకు స్తోత్రం. ఈ ప్రార్థన ఆలకించండి. నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఇంకా నేర్చుకోవాలి అనే తపన మాకు దయచేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. ఈ ప్రార్థన ఆలకించండి. ఓ హల్లెలూయా. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.